తన ట్రెండ్నే బ్రాండ్గా మలిచి తన బ్రాండ్నే తన ట్రెండ్గా ఇండస్ట్రీకి ప్రొజెక్ట్ చేసి తద్వారా హీరోలకే ఒక హీరోగా మారిన నాకు ఈ ఇంట్రొడక్షన్ తర్వాత ఏం మాట్లాడాలో ఐ డ్రీమ్కి థ్యాంక్స్, తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్. అలాంటి అమ్మాయితో నువ్వు ఇలాంటి కథను ఎట్లా ట్రావెల్ అయ్యావన్నదే. సినిమాల్లో మీరు చూస్తే భాగ్యమతి కానీ అరుంధతి కానీ హీరో ఫస్ట్ 10 minutes చచ్చిపోతుంది. సో నా భయం అదే ఉండింది. చెప్పంగానే ఏ సీన్లో పోతాను నేను, ఎక్కడ పోతానని అడిగాను. ఏంటండి అసలు ఎందుకు వచ్చారండి అన్నాను ఫస్ట్. ఎందుకంటే 9 months అంటే ఇంక నెక్స్ట్ ఆల్మోస్ట్ అబౌట్ డెలివరీ. మా క్లైమాక్స్ సీన్లో ఆవిడ డెలివరీ చేసే టైంకి ఈవిడ డెలివరీ చేస్తాను అనుకున్నాను. అంతేగా అందరు వాళ్ళ మొహాలు చూస్తున్నా ఏం చేస్తున్నారు వీళ్ళు రియాక్షన్ అని అందరు ఇలా. ఇట్ నాట్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ? ఆవిడతో లవ్లో పడడం చాలా ఈజీ అండి. అవునా? ఎలా అంటే షీ ఈజ్ సో బ్యూటిఫుల్. అంటే దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ. అంతే కదా, అదే కదండి ప్రాసెస్. సేమ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంట్లో అదే ప్రాసెస్ అన్నట్టు. అందరూ సినిమాల్లోకి వచ్చి స్టార్లు అవుతారు, నువ్వు స్టార్ అయ్యాక సినిమాల్లోకి వచ్చి అలా అంతే తేడా అని. తప్పని ఇండియాకి టికెట్ బుక్ చేశా, బాస్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు, ఇండియాకి వచ్చేసా. ఆ బాస్ చూస్తుంటే నేను రిజైన్ చేశా బాస్. జవాన్ లాంటి సినిమా మీద ఈ సినిమా మీద జవాన్ పడింది. నాకు చాలా టెన్షన్. అంటే రామచిలక మీద పెద్ద పులి వచ్చి పడినట్టు పడింది. స్టిల్ ఫిల్మ్ సర్వైవ్డ్ ఎగ్నెస్ట్ జవాన్స్ ఆన్స్లాట్. చాలా మంది అదే అన్నారు యాక్చువల్గా, మండేకి వాష్అవుట్ అయిపోయింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదన్న భయం పోయి బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారని ధైర్యం వచ్చింది. ఎడిగిడికి అన్నిట్లోని వేలు పెడుతున్నాడు, పెద్దానికి సైజులు ఇస్తున్నాడు, నెగటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడం. అది ఇంకా నాకు అలాంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు పేర్లు చెప్తుంటే యాక్చువల్గా కోఇన్సిడెంటలీ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ రవితేజ గారు. ఏదైనా ఎక్కడైనా ఒక లవ్ అని, ఒక రొమాన్స్ అని, లేదా ఎక్కడైనా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందండి. నాకు లవ్ ఉంది కదా. ఉందా? నేను ఇందాక కూడా ఆఫ్ కెమెరా మీకు చెప్పినట్టు ఏజెంట్ టైంలో ఐ థింక్ ఎవరు పెద్దగా ఇంటర్వ్యూ చేయలేదు మాకు. సో ఆ టైంలో మా టీంని నమ్మి నాకు స్వరూప్కి ఒక ఇంటర్వ్యూ స్లాట్ ఇచ్చినందుకు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్. Welcome dear audience of our lovely iDream. This is a special occasion on this evening. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న హీరో ఆషా మాషి హీరో కాదు, తన ట్రెండ్నే బ్రాండ్గా మలిచి తన బ్రాండ్నే తన ట్రెండ్గా ఇండస్ట్రీకి ప్రొజెక్ట్ చేసి తద్వారా హీరోలకే ఒక హీరోగా మారిన ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్, ది గ్రేట్ Naveen Polsetti is with us. Thank you, Andy. This introduction I am telling about you is with all my 40 years experience as a journalist. Not to flatter you. It is for the glory of Telugu cinema. ఎందుకంటే బికాస్ కమర్షియల్ హీరోయిజము, ఫైట్స్, డాన్సెస్ ఇవన్నీ కూడా ఒక కమర్షియల్ ఫార్మేట్. బట్ నువ్వు చేసే పెర్ఫార్మెన్స్ చాలా సటిల్ పెర్ఫార్మెన్స్. But it is breaking the box offices in a very, very sensitive manner. Ayyo. That is the achievement. That is the accomplishment you clinched. నాకు ఈ ఇంట్రొడక్షన్ తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీకు థ్యాంక్స్, ఐ డ్రీమ్కి థ్యాంక్స్, తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్. అంత క్రెడిట్ ఆడియన్స్ది యాక్చువల్. కానీ నీ లేటెస్ట్ ఫ్లిక్ పోల్సెట్టి, నవీన్ పోల్సెట్టి, మిస్టర్ పోల్సెట్టి, ఆ సినిమా టైటిల్ కన్ఫ్యూజన్గా ఉన్నా సినిమా ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. సినిమా ఎక్స్ట్రాడినరీ ట్రావెల్. ఫస్ట్ హాఫ్ యూ షోల్డర్డ్ ది ఎంటైర్ ఫిల్మ్. నెక్స్ట్ హాఫ్లోని హీరోయిన్ క్యారెక్టర్ రైజ్ అయింది, బట్ దట్ టు విత్ యువర్ సపోర్ట్, నీ క్యారెక్టర్ సపోర్ట్ సినిమాలో. అసలు హౌ డిడ్ యూ ఫైండ్ దట్ జర్నీ ఇన్ ద ఫిల్మ్ అలాంగ్ విత్ అనుష్క, ఒక గార్జియస్ హీరోయిన్ కదా. రైట్. అనుష్క కనుక మనకి గుర్రాలు, ఏనుగులు, కోటలు, కత్తులు ఇవన్నీ గుర్తొస్తాయి. అలాంటి అమ్మాయితో నువ్వు ఇలాంటి కథను ఎట్లా ట్రావెల్ అయ్యావన్నదే మై ఆల్వేజ్ ఏ క్వశ్చన్ ఫర్ మీ. అంటే మీరు అన్నట్టు నాకు కూడా ఆవిడ గురించి అదే ఇంప్రెషన్ ఉండింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆవిడ సినిమాల్లో మీరు చూస్తే భాగ్యమతి కానీ అరుంధతి కానీ హీరో ఫస్ట్ 10 minutes చచ్చిపోతాడు. అవును.
సో నా భయం అదే ఉండింది దీనిలో. ఫస్ట్ నాకు కథ చెప్పంగానే ఏ సీన్లో పోతాను నేను, ఎక్కడ పోతాను అని అడిగాను. లేదండి ఫుల్ లెంత్ అండి అని అంటే, అవునా ఏది మళ్ళీ చెప్పు అన్న. సో దాని తర్వాత నాకు కథ విన్న తర్వాత అబ్బా ఏంటి ఇది ఇంత బాగుంది కదా అనిపించింది ఫస్ట్. అండ్ తను చేస్తుందా లేదా అని అడిగాను ఫస్ట్. అయితే ఆవిడ ఆల్రెడీ ఎస్ చెప్పారని చెప్పారు. ఓకే. సో నాకు ఈ కథలో నాకు కామెడీ పార్ట్ ఆఫ్ కోర్స్ నేను చాలా ఎక్సైట్ అయ్యాను. బట్ ఆ లాస్ట్ 30 minutes క్లైమాక్స్ ఉంది కదా, అది ఎలా మనం కొట్టాలి అన్న ఒక మోటివేషన్ ఉండింది. ఓకే. ఎందుకంటే నాకు యాజ్ అ పర్ఫార్మర్ అది ఫస్ట్ టైం నేను ఆ రామ్ కామ్ స్పేస్లో చేయడం. ఎందుకంటే మా జాతిరత్నాలు అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఏజెంట్ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో నాకు ఆ రామ్ కామ్ స్పేస్లో ఏది పడలేదు ఇప్పుడు దాకా. సో ఇది పడితే బాగుంటుంది అనిపించింది. అండ్ దీన్ని మీరు సినిమా చూసిన తర్వాత అది కంప్లీట్లీ న్యూ రామ్ కామ్ యాంగిల్. ఆ యాంగిల్ ఎక్కడ రాలేదు అసలు. పాయింట్ ఎలిమెంట్ కొత్త ఎలిమెంట్. సో నాకు ఎందుకంటే లవ్ స్టోరీ చేద్దామంటే చాలా కష్టమైపోయింది ఇప్పుడు. ఎందుకంటే అన్ని లవ్ స్టోరీలు వచ్చేసాయి, అన్ని యాంగిల్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఏది చేసినా ఇది ఉందిరా రొటీను అంటారు. సో వాళ్ళు నా సినిమాల నుంచి అసలుకే ఇంకా కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అక్కడ నాకు ఇది నచ్చింది, అరే ఇది ఒక కొత్త యాంగిల్ దొరికింది కదా రామ్ కామ్ స్పేస్లో అని. అండ్ యాజ్ అ పర్ఫార్మర్ నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అని ఆ ఎలిమెంట్. ఎందుకంటే కామెడీ ఎలా అన్నా చేస్తాడు అని అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా కామెడీ చేయడం కూడా చాలా కష్టం. చాలా పైగా నువ్వు చేసే కామెడీ చేయడం మరీ కష్టం. ఇప్పుడు ఏదో స్లాబ్ స్టిక్ కామెడీ చేయడం, రైట్, అరటి పండు తొక్క వేస్తే కాల్ జారి పడిపోతే అందరూ నవ్వుతారు. దట్స్ వాట్ స్లాబ్ స్టిక్ కామెడీ ఇస్. రైట్. బట్ నీది అది కాదు. రైట్. సంథింగ్ యూ హావ్ స్క్రిప్టెడ్ సంథింగ్ ఎల్స్. సిచ్యువేషనల్ హ్యూమర్ నాకు ఇష్టం. అండ్ ఈ సినిమాలో కూడా ఎక్కడ ఎవరు కావాలని కామెడీ చేయడానికి ట్రై చేయరు. ఆ సిచ్యువేషన్లో మనం రియాక్ట్ అయ్యే విధానంలోనే ఆడియన్స్కి నవ్వు రావాలి. ఎగ్జాక్ట్లీ. సో ఫర్ దట్ ద యాక్టింగ్ హ్యాస్ టు బి వెరీ సటిల్. కొంచెం మనం జోక్ చెప్తున్నట్టు యాక్ట్ చేస్తే అది పేలదు అది. అవును. సో అలాంటి జానర్ నాకు ఇష్టం అనమాట హ్యూమర్లో. బట్ ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా కొంచెం హెవీనెస్ ఉందనే నాకు ఈ సబ్జెక్ట్ నచ్చింది. ఎందుకంటే అది ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు కూడా ఆ 2 hours నవ్వుకొని సడన్ గా ఎమోషన్స్ హిట్ అయ్యేసరికి కంటతడి పెట్టుకుంటున్నారు. సో అది దట్స్ వై ఐ ఫీల్ దే ఆర్ వాకింగ్ అవుట్. మేము ఈ టూర్లో యూఎస్లో ప్రీమియర్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ షో డాలస్లో వేసిన దగ్గర ఐ థింక్ ఒక 9 month ప్రెగ్నెంట్ లేడీ ఫస్ట్ రోలో కూర్చొని ఉంది. అంటే నెక్స్ట్ వీక్ డెలివరీ ఆవిడది. ఆవిడ అంత దూరం ట్రావెల్ చేసుకుని వచ్చింది. ఏంటండి అసలు ఎందుకు వచ్చారండి అన్నాను ఫస్ట్. ఎందుకంటే 9 month అంటే ఇంక నెక్స్ట్ ఆల్మోస్ట్ అబౌట్ డెలివరీ. మా క్లైమాక్స్ సీన్లో ఆవిడ డెలివరీ చేసే టైంకి ఈవిడ డెలివరీ చేస్తాను అనుకున్నాను. సో నేను వాళ్ళ హస్బెండ్ అడిగా ఏంటి ఎందుకు తీసుకొచ్చారు, లేదు అసలు జాతిరత్నాలు చాలా నచ్చింది, కంపల్సరీ చూడాలని వచ్చింది, కండిషన్ పెట్టిందంట. ఇంకా ప్రెగ్నెంట్ వైఫ్ అన్న తర్వాత హస్బెండ్స్ ఒప్పుకోవాల్సిందే కదా. అంతేగా. సో అలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వచ్చి ఆ షో చూస్తున్నారు అందరు. నేను అసలు సినిమా చూడట్లేదు, ఎందుకు ఎన్నిసార్లు చూశాను కదా. నేను అందరు వాళ్ళ మొహాలు చూస్తున్నా, ఏం చేస్తున్నారు